ఒక మెట్టకున్న విలువ చెప్తున్నాం. అంటే అక్కడ నుంచి మొదలైన తరుణం తాళి వేసేవాళ్ళుగా. తాళి నుంచి ఎందుకంత పవిత్రత వచ్చింది? తాళి అత్తవారిది మరియు అమ్మవారిది అంటారు. పుట్టింటిది, అవును. నువ్వు ఇద్దరి నుంచి వచ్చిన దానివి కదమ్మా. వంశాన్ని మోయడానికి వచ్చావు, ఒక వంశం నుంచి వచ్చావు అనేది అత్తగారి తాళి, అమ్మవారి తాళి. ఈ రోజుల్లో ఒకటే తాళి ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఓన్లీ ఒకటే ఉంటుంది. చిన్నది అత్తగారిదో పెద్దది అత్తగారు ఇలా ఉంటుంది, బంగారుదే వేస్తారు. తాళి బంగారుది వేయడం అనేది శాసన ఇతిహాస గ్రంథాల్లో రాసి లేదు, మీకు తెలుసా తల్లి? తాళి వచ్చేసి ఏదైతే పుస్తలు ఉంటాయో అది మాత్రమే బంగారు, తాడు మాత్రం పసుపు తాడు ఉండేది. అంతే, అక్కడే ఉంది. అంటే ఇప్పుడు బంగారు తాడు ఇక్కడ నుంచి ఇక్కడనే కాసుల పేరు అనేది రాసి లేదు. ఇక్కడ రాసి ఉన్నది కేవలం పసుపు తాడే, బంగారానికి సంబంధించింది. ఎందుకంటే నీ కొంగు బంగారం కావడానికని, విలువ నిలువెత్తైన జీవితం బంగారం వల్లే వచ్చింది కాబట్టి, ఇటు వంశాలను మోయాలి కాబట్టి, ఆ వంశాలను మోయడానికి ఇచ్చిన ఆధిపత్యం అక్కడి నుంచి ఇక్కడ నుంచి కాబట్టి ఆ రెండు చిన్నవి. ఇప్పుడు నువ్వు వేసుకుంటున్నావు ఓకే, కానీ వేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది శ్రీమూర్తులకు. నేను ఏం చెప్తున్నా అంటే, ఒక పసుపు కొమ్మ పెట్టుకున్నా బంగారంతో వేసుకున్నా ఒకటే విలువ. లేని వాళ్ళు ఎలా వేసుకుంటారు తల్లి? ఇలాంటి శాస్త్రం మన దగ్గర ఉంది కదా, అది ఎందుకు చెప్పట్లేరు మన వాళ్ళు? ఈ రోజుల్లో ఖచ్చితంగా ఆవిడ 4 వరుసలు వేసింది నాకు కూడా కావాలి అని చెప్పేసి లోన్లు బోర్లు పెట్టి పాపం భర్తని ఇబ్బంది పెడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకి చెప్తున్నాం. ఇక్కడ చెవులకి సంబంధించిన వివరణలు అవి, ముక్కుకు సంబంధించిన విషయాలు అవి. అలా ఒళ్ళంతా ఉండడానికి గల కారణాలు కూడా అమ్మా నీ శరీరం కాపాడుకోవడానికి.